ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితములు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి కాస్త విశేషమైనటువంటి విచిత్రమైనటువంటి సంఘటనలు ఈ నెలలో మీరు ఎన్నడూ చూడనటువంటివి చూస్తారు. కాస్త ఎదురు చూస్తున్నటువంటి విషయాల్లో మొదలు మీకు కాస్త మంచి పరిణామమే వచ్చింది అన్నట్టుగా కనిపించిన తరువాతకి కాస్త మిమ్మల్ని నిరాశపరిచేటువంటి అవకాశం ఉంది. అంటే మీకు ఉదాహరణకి ఏవైనా అప్రైజల్స్ ఉన్నాయనుకోండి జాబ్లో, అవి మీకు పలానా పోస్ట్ వస్తుంది అనుకుంటే దానికంటే కాస్త దిగువ ఉద్యోగం లేదా దిగువ పోస్ట్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే మీకు జీతం ఇంతవరకు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే అంత రాకుండా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ యొక్క నెలలో ఆచితూచి అడుగేయడము విశేషంగా చెప్పుకోదగ్గటువంటి విషయము. అలాగే మీ యొక్క సోదరుల నుంచి కూడా మంచి మిశ్రమ ఫలితాలు మీకు లభిస్తాయి. అంటే ఎన్నడూ సహాయం చేయని వాళ్ళు, ఎన్నడూ ఫోన్ చేస్తే కూడా ఎత్తని వారు, మీ కజిన్స్ కానీ, మీ సోదరులు కానీ, సోదరీమణులు కానీ అందరూ కూడా మీకు ఈ వారం ఈ యొక్క నెల అంతా కూడా చాలా విశేషంగా మీ దగ్గరికి వస్తూ ఉంటారు, మాట్లాడతారు, సహాయం చేస్తారు. కర్కాటక రాశి వారి యొక్క ప్రత్యేకంగా చెప్పదగిన ఏంటంటే చంద్రుడికి సంబంధించినటువంటి రాశి కనుక పౌర్ణమికి ముందు వచ్చేటువంటి 5 రోజులు, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి 5 రోజులు కూడా ముత్యాన్ని గాజు పాత్రలో వేసుకొని కాస్త వెన్నెల కురిచినటువంటి దగ్గర ఆ పాత్రను పెట్టి ఆ నీటిని తాగడము ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసం అంతా కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయము. అలాగే మనస్సు కారకుడు కనుక ముత్యాల దండ ఎప్పుడు కూడా మీ మెడలో ఉండడం మంచిది. మగవాళ్ళకైతే రుద్రాక్షమాల వేసుకొని దాంట్లో ప్రత్యేకంగా ముత్యాన్ని వేసుకోండి. దాన్ని మీ హృదయానికి తగులుతున్నంతసేపు ప్రశాంతతనిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ నెల అన్నదానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. అంటే ఎక్కడైనా సరే, ఏదైనా సరే పుట్టినరోజు జరిగింది, ఏదైనా దేవాలయంలో అన్నదానం పెట్టి, లేదు ప్రసాదం భారీగా చేయించి మీరు దానం చేయడం మంచిది. ఎలాగో మనకి సెప్టెంబర్ నెలలో వినాయక చవితి వస్తుంది కనుక వినాయక చవితి మండపాలు ఎన్నో ఉంటాయి. ఎక్కడో చోట అన్నదానం ఏర్పాటు చేసి కూడా మీరు విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందొచ్చు. అంటే ఏం చేస్తారండి, వస్తే మాకు ధనం వస్తుందా అంటే ధనం కంటే ఎక్కువైనటువంటివి ఇంకేమైనా రావచ్చు. ఈ మాసం మీరు చేసినటువంటి పనుల వల్ల ముందు 3-4 నెలల తర్వాతకు జరిగేటువంటి మీరు అనుకునేటువంటి ఆలోచించేటువంటి పనులన్నీ కూడా దిగ్విజయవంతంగా అవుతాయి. ఎప్పుడు అయినా సరే, ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వారు ఏం చేసినా ఇప్పుడు ఒక పని చేస్తున్నారు అని అంటే అప్పటికి ఫలితం అనేటువంటిది రాదు. ఆ ఫలితం వచ్చేది దీర్ఘకాలికం. ఒక్కసారి మీరు చేసేటువంటి పని కృషి చేసి ఇప్పుడు చేయండి, ఆ తర్వాతకు 100 రోజుల తర్వాతకో 150 రోజుల తర్వాతకో మీకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. దానివల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. మీరు ఏమైనా ఈ నెల దానం చేయదలుచుకుంటే అన్నదానం చేయొచ్చు. కాళ్ళకు చెప్పులు లేకుండా లేదా ఈ చలికి దుప్పట్లు కోసం, చలికి వణుకుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి దుప్పట్లు దానం చేయండి. ఎందుకంటే ఇది కూడా చంద్రుడికి మరియు శనికి సంబంధించిన దానాలకు ప్రతీతి. చలికి వణుకుతున్న వారికి దుప్పట్లు దానం చేయడము విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని ఈ జాతకులకు అందిస్తారు. అలాగే ఈ యొక్క వెండి చంద్రుణ్ణి చేసి ఏదైనా సరే మీ ఇంట్లో ఏదైనా సరే పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఉందంటే బ్రాహ్మణుడికి వెండి చంద్రుణ్ణి దానం చేయండి. దానివల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. అలాగే ఈ నెల చెట్లని నాటండి. ప్రత్యేకంగా తులసి కానీ, మారేడు కానీ చెట్లని ఏదైనా దేవాలయంలో కానీ, ఏదైనా ఫామ్లో కానీ, లేదా మీ ఇంట్లో ప్లేస్ ఉంటే మీ ఇంట్లో కానీ ఈ యొక్క చెట్లను నాటండి. దానివల్ల కూడా ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం అనేటువంటి ఉంటుంది. డార్క్ కలర్లో ఉండేటువంటి యొక్క రంగులు ఈ రాశి వారు ధరించకండి. నీలంలో కాస్త లైట్ కలర్లో ఉండేటువంటి నీల వస్త్రములు ధరించండి. అలాగే ఈ రాశివారు గోధుమ పిండి లేదా బియ్య పిండి ఈ 2 కలిపినటువంటి పదార్థముతోని వెంకటేశ్వర స్వామి యొక్క దీపారాధన శనివారాలు చేయడం వల్ల, ప్రతి శనివారం నాడు కూడా గోధుమ పిండి బియ్య పిండి కలిపి ముద్దగా చేసి దాన్నే ప్రమిదగా చేసి ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం కూడా ఈ రాశివారు పొందవచ్చు. ఇది ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క మాస ప్రతిఫలం. స్వస్తి.